ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలను హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరింత ఆసక్తిని కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కనిపిస్తున్నా అందరి దృష్టి మాత్రం ఏపీ రాజకీయాలపైనే ఉంది. ఈసారి ఎలాగైనా వైఎస్ఆర్సీపీని అధికార పీఠం నుంచి దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తు ప్రకటించినప్పటి నుంచే ఏపీ రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. చివరి వరకు సీఎం పీఠం ఎవరిదనేది కూడా చెప్పడం కష్టంగా మారింది. జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలోనూ ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో అగ్ర నటీనటులు, ప్రముఖులంతా ఏ పార్టీకి సపోర్ట్ గా ఉంటారనేది సినీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏపీ పాలిటిక్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారింది. వీడు దొంగ, వాడు యాదవ, ఇవన్నీ ప్రజలు చెప్పాలంటే ఈ 2024 ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల్లో ఏమైనా జరగచ్చంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆయన పరోక్షంగా టీడీపీకి మద్దతు పలికారు. సీఎం జగన్ నాయకుడిగా పనికిరాడని, ఈసారి ఆయన అధికారంలోకి రావడం కష్టమే అన్న ఆయన రీతిలో పరోక్ష కామెంట్స్ అయితే ఉన్నాయి. దీంతో పృథ్వీరాజ్ కామెంట్స్ ని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మధ్యలో ఆయన పైన స్వర్గంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఏం తెలుస్తున్నారు అంటూ వ్యాఖ్యల కోసం చేయడం కొసమెరుపు. ఏపీలోని పబ్లిక్ చాలా మంది ఉన్నవారు వాళ్ళు ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? వాళ్ళంతా మాట్లాడాలి. బాధ్యత గల నాయకులంతా కార్యకర్తలను పిలిచి అడగాలి. కానీ అలాంటిదేమీ ఈ ప్రభుత్వంలో కనిపించదు. ప్రజలే అమాయకులు కాదు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ జిల్లాకు ఆ జిల్లా కార్యకర్తలను పిలిపించాలి, మాట్లాడాలి. నాలాంటి కార్యకర్తకి అన్యాయం జరిగితే మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి? నాలా అన్యాయానికి గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటీవల నేను మా సొంతూరు తాడేపల్లిగూడెంకి వెళ్లాను. ఒక కార్యకర్తగా వెళ్లిన నాకు మంత్రికి దక్కిన ఆహ్వానం దక్కింది. నేనున్న 3 రోజులకు కూడా 200-300 మంది స్థానికులు నాతో పాటు వచ్చి మాట్లాడారంటూ ఆయన చెప్పారు. గతంలో 150 సీట్లే కానీ ఈసారి క్లీన్ స్వీప్ తో గెలుస్తామంటూ అధికార పార్టీ చేసిన కామెంట్స్ పై కూడా ఆయన స్పందించారు. ఇవన్నీ తనని తాను ఉత్తుత్త మాటలని, ఎవరి కాన్ఫిడెన్స్ వారిదని, నేను కూడా పార్టీ ప్రకటించి సీఎం అవుతానా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ కామెంట్స్ సంచలనంగా మారింది. కాగా గతంలో పృథ్వీరాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ టీటీడీ భక్తి ఛానల్ టీవీలో కీలక పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికి ఆయన పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఆయన జనసేనలోకి చేరారు.